ఏ ఏ విభూతుల రూపంతో నువ్వు ఉంటావో నాకు చెప్పు అని అడిగితే లక్ష్మీదేవి చెప్పడం మొదలుపడుతుంది. రైతు దున్నే నాగలి కొనలో నేనున్నానని చెప్తుంది. ఇక్కడ కృషిలో అమ్మవారు ఉంటారు. అందుకే వేదం చదివే పండితుడి యందు ఏ లక్ష్మి ఉందో పొలం దున్నే రైతు యొక్క నాగలి యందు కూడా లక్ష్మి ఉంది అని చెప్పారంటే ఎక్కువ తక్కువ లేవు. అన్ని వర్ణాల్లో ఏ వర్ణపు శోభగా ఆ తల్లి ఉన్నది. ఇది భారతీయ వర్ణాశ్రమ కాన్సెప్ట్. అలాగే నారీషు నిత్యం, స్త్రీల యందు నేను ఉంటాను. అందుకే స్త్రీలను గౌరవించాలి. స్త్రీలను గౌరవించేవాడే లక్ష్మీ కృపకి పాత్రుడు. స్త్రీలను అవమానించేవాడు స్త్రీ ఏ అవస్థలో ఉన్న పూజ్యరాలేనండి. బాల, సువాసిని, పూర్వ సువాసిని ఏ రూపంలో ఉన్న స్త్రీని పూజించారు తప్ప స్త్రీని అవమానించారు రాదు. స్త్రీ ఎప్పుడు పూజ్యురాలే. అందుకు స్త్రీ యందు అమ్మవారు ఉన్నారు. పనిచేసే వాళ్ళలో శక్తి నేను అన్నది ఇక్కడ. ఆచారాన్ని పాటించే వాళ్ళ ఇళ్లల్లో ఉంటాను అమ్మవారు చెప్పారు. సదాచారం పాటించే వారి ఇళ్లలో ఉంటాను. ఈరోజు నేను చేయలేని మర్రు అంటే దరిద్ర దేవత వస్తుంది. అంటే డబ్బు ఉండొచ్చుగాక మిగిలిన అనేక దుఃఖాల రూపంలో వస్తుంది, కొరతల రూపంలో మొదలైన వారి రూపంలో వస్తుంది. కనుకనే ఇంద్రియ నిగ్రహం కలిగిన వారి యందు నేను ఉంటాను. ఎవరు తన భార్య యందు మాత్రమే బుద్ధి కలిగి ఉంటాడో ఆ పురుషుని యందు నేను ఉంటాను. అంటే ఏకపత్ని వర్తిని యందు, పరదారాభిలాష లేని వారి యందు నేను ఉంటాను. పువ్వులు అలంకరించుకున్న వారి యందు నేను ఉంటాను. ఇప్పుడు ఎవరైనా పెద్దవారు కనబడ్డారు కదా అని ముత్తేది పువ్వు పోతే పువ్వు పెట్టుకోవడానికి చోట్లేదు. అలాంటి పరిస్థితులు ఉంటున్నారు. ఎవరిని చూసి వదులుకుంటున్నారో అర్థం కావట్లేదు. బొట్టు పెట్టుకోవడానికి సిగ్గుపడే కాలం వచ్చింది ఇక్కడ. అందులో ఉంటుంది ఆ కుంకుమలో పసుపులో, దానికి సిగ్గు. పైగా కోడలు బొట్టు పెట్టుకోకుండా ఉంటే సంతోషించి అత్తలు కూడా ఉన్నారండి ఇక్కడ. అక్కడ కుంకుమ ముందు పెట్టుకోమంటే ఇలా తీసుకుని నీళ్ళు ఊది దులిపి ఎక్కడంటేస్తుందని కనపడకుండా పెట్టుకుంటారు అంతే ఇక్కడ. అంటే కనబడకూడదుట. ఇది బాధ. ఎందుకు ఆ దౌర్భాగ్యం ఎక్కడి నుంచి వచ్చింది? పైగా పెట్టుకోకపోతే అందం, కత్తిరించేసుకుంటే అందం ఎవరు చెప్పారండి ఇక్కడ? అరే ఉన్నది ఉన్నట్టు విడిచిపెట్టేయడం పశుత్వం, ఉన్నదాన్ని సంస్కరించుకోవడం మానవత్వం. అందుకే అవి తెచ్చుకోవద్దు. నా పాట ఆలోచన లేదే. అంత మరి పడమటి ఉపాసన ఏమిటో అర్థం కాదు ఇక్కడ. ఇందాక కూడా ఎందుకులే అధిక ప్రసంగం ఆగాం కానీ మంచి వేషము కలిగిన స్త్రీ యందు ఉంటానని చెప్పింది ఆవిడ. అంటే సరైన వస్త్రధారణ చేసేటువంటి వాళ్ళు. అంటే అలక్ష్మి స్వరూపాలు ఎన్ని తచ్చాడుతున్నాయో చూడండి ఇక్కడ. అంటే గృహశుద్ధి, గృహం, అంటూ ఎంగిలి ముట్టు మైల, ఈ 4 గుర్తుపెట్టుకోండి. అంటూ ఎంగిలి ముట్టు మైల ఇవి పాటించే ఇంట్లో అమ్మవారు ఉంటుంది. ఇది శాస్త్రం చెప్తుంది ఇక్కడ. మధుసూదనేచ, మధుసూదను యందు ఉంటాను. మొదటే చెప్పింది విష్ణువునందు.